సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు, ఆవాలు, మెంతులు వేసి వేపుకోవాలి. ఎక్కువసేపు వేపకూడదు, కొంచెం సేపు వేపి ఆపేయాలి. నేనైతే 2 పెద్ద మామిడికాయలు తీసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం అయితే మనకి మెత్తగదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేపుకున్నా పర్వాలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ టైం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. నేనైతే వేరుశెనగ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. మామిడికాయ తురుమైతే రెడీగా ఉంది. ఇంకా వీటిలోనే మనం కొంచెం ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒక 7 రెబ్బల దాకా తెల్లగడ్డను దంచి అది కూడా యాడ్ చేస్తున్నాను. తొక్కలతో వేస్తేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తొక్కలు తీసే కన్నా తొక్కలతోనే దంచేసాను. అవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అయి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేయాలి. ఇది ఎక్కువసేపు వేపకూడదు, ఒక్క నిమిషం అలా వేపేసి ఆపేయాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఇంకా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. చూసారా ఎలా? నేను తీసుకున్న ½ కేజీ మామిడికాయలకు గాను ఒక 4 స్పూన్స్ ఉప్పు. ఇది కలర్ కారం అనమాట, బేడిగేది. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. ఇది కారం ఎక్కువ ఉండదు. ఇంకా 3 స్పూన్స్ మామూలు కారం వేసుకున్నాను, గుంటూరు మిర్చిది. ఒక 2 స్పూన్స్ ఆవపిండి యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఉప్మాలో కానీ ఇడ్లీకైనా కొంచెం చిటికెడు పసుపు